సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లి మండలం బాలసముద్ర గ్రామంలో శ్రీ జంబులింగేశ్వర స్వామికి 2024లో కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే అయితే 101 టెంకాయలు కొడతామని మొక్కుతున్నారు. ఇప్పుడు గెలిచిన సందర్భంగా టెంకాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. జిల్లా టీడీపీ బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు సోంపాలెం నాగభూషణ మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. 5 సంవత్సరాలు కష్టాలు నష్టాలను భరించలేని ప్రజలు ఆ పరమశివునికి మొక్కుబడిని చెల్లించుకుంటున్నారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రైతులు సంతోషంగా ఉండాలి, అమరావతి రాజధాని ఉండాలి. ఇవన్నీ కావాలంటే మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని, కదిరి నియోజకవర్గానికి కందికుంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే కావాలని ప్రజలు కష్టాలు ఎదుర్కొంటూ డబ్బులకు లొంగకుండా పాల్గొని ప్రతి ఒక్క ఓటు సైకిల్ గుర్తు మీదే పడే ఆధారంగా ఈరోజు ప్రజలు కష్టపడ్డారు. ఇది ప్రజల విజయం. కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ అని వాళ్ళు సంతోషం వ్యక్తం చేశారు. బాలసముద్రం పంచాయతీలో ఈ పరమశివుని ఆశీస్సులతో మరి జరిగిన 2024 ఎలక్షన్లో మరి రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, కదిరి నియోజకవర్గంలో శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారు ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఇక్కడ ముక్కులు తీర్చుకోవడం చాలా అరుదైన విషయము. ఆ ముక్కుబడి చెల్లించుకోవడానికి ఈరోజు ఆదినారాయణ వాళ్ళు అన్నదమ్ములు అందరూ కూడా వచ్చేసి 101 టెంకాయ ఇక్కడ వాళ్ళ ముక్కు తీర్చుకోవడం జరిగింది. ఎందుకంటే పరమశివుని ఆశీస్సులు ఉంటే ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా అది అవుతుందని చెప్పేసి కూడా అందరికీ తెలుసు. కాబట్టి మరి అన్నగారు మన ప్రియతమ నాయకుడు బీసీల ముద్దుబిడ్డ కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కూడా ప్రసాద్ అన్న గారు కూడా అరుణాచలంపై గిరి ప్రదర్శన కూడా చాలా చేయడం జరిగింది. ఆ శివుని ఆశీస్సులు పుస్తకాలంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. కాబట్టి చాలా సంతోషంతో ఈరోజు ఒక పండగ వాతావరణంలో అందరూ కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల అరాచక పాలన ఉండింది. ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి, మన రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుపడాలి, అమరావతి రాజధాని ఉండాలని చెప్పి ప్రజలు అందరూ కూడా కోరుకొని సంక్షిష్టంతో కృషి చేసి కష్టపడి కష్టమైన వాళ్ళకి ఎదురుండి నిలబడి ఈరోజు తెలుగుదేశం కూటమికి ఓట్లేసి గెలిపించినందుకు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు చూస్తే కదిరి నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాలు అభివృద్ధి చెందలేదు. మరి ఈరోజు 25 సంవత్సరాల నుండి పట్టు విడవని విక్రమార్కుల కదిరి ప్రజలే నాకు కావాలి, వాళ్ళు వెనుకుంటే నేను ఉంటాను, సావైనా బతుకైనా నాది ఇక్కడే అని చెప్పేసి ఈరోజు కందికొంట వెంకటప్రసాద్ 25 సంవత్సరాలు ప్రజల్లో ఉండిపోయాడు. మరి అది గమనించిన ప్రజలు కూడా అభిమానంతో కష్టమైన నష్టమైన ఖచ్చితంగా కందికొంట వెంకటప్రసాద్ ఎమ్మెల్యే అయితే కదిరి నియోజకవర్గం బాగుపడుతుంది, అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు తనకల్లు మండలంలో భారీ మెజార్టీ ఇచ్చినందుకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మరి అన్నగారికి అయితే ఒక నయా పైసా కూడా అవసరం లేదు, వచ్చిన పైసా కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఖర్చు పెట్టేదానికి రెడీగా ఉన్నాడు, పెడతాడు, అభివృద్ధి చేస్తాడు, చేసి చూపిస్తాడు. ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10-15 సంవత్సరాలు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఉంటాడు. ఎందుకంటే ప్రజలు విసిగిపోయినారు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాల గురించి. ఇసుక దోపిడీ కావచ్చు, భూములు పెరుక్కోవడం కావచ్చు, అక్రమ కేసులు కావచ్చు, ఇవన్నీ చూసిన ప్రజలందరూ విసిగిపోయేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీని అధికారులు రానే కూడా చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని ఈరోజు ఈ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమికి అధికారం ఇచ్చినందుకు కూడా అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో ఉన్నాయి చేసేటివి అందరూ చేస్తూ అందరూ కూడా ముఖ్యమంత్రులు చెల్లించుకుంటున్నారు. ఆ పరమశివుని ఆశీస్సులు వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కందికొండ.